నమస్కారం, నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ. కరోనా ప్రపంచాన్ని గడగడలాడించేస్తుంది. కరోనా అయినా మరొకటైనా దాని బారిన పడకుండా ఉండాలి అంటే మాత్రం రోగనిరోధక శక్తి చాలా అవసరం. దానికోసం గుడ్ ఫుడ్ చాలా అవసరం. అందుకనే మంచి ఆహారం మనం తీసుకోవాలి అనుకుంటే చక్కగా మన గుడ్ ఫుడ్లో మనం చాలా ఆరోగ్యంగా, చాలా ఈజీగా అండ్ మంచి న్యూట్రిషనల్ ఫుడ్ ఎలా చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూపిస్తున్నాము. సో ఇప్పుడు మనం చేసుకోబోయే రెసిపీ స్పినచ్ సాలెడ్. సో ఇప్పుడు నేను ముందే వేడి నీళ్ళు తీసుకొచ్చేసాను. మామూలుగా పాలకూర మనం ఎంత వాష్ చేసినా, ఎంత ఉప్పు నీళ్ళలో నానపెట్టి తీసినా కూడా కొంచెం వేడి నీళ్ళలో వేసి తీయడం వల్ల మనకి ఆ పచ్చివాసన అది లేకుండా అండ్ చాలా సాఫ్ట్గా కూడా తయారవుతుంది అనమాట. అలా మనకి చాలా మంచిది. సో ముందుగా నేను ఇక్కడ పాలకూర ఏంటంటే వేడి నీళ్ళలో వేసేస్తున్నాను. జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ ఇలా కొంచెం సేపు ఇలా పెట్టేసేసి తీసినా కూడా మనకి పర్ఫెక్ట్గా అయిపోతుంది. దీంట్లో ఒకవేళ ఏదైనా ఇంప్యూరిటీస్ ఉన్నా, మట్టి ఉన్నా అదంతా కూడా మనకి పోతుంది అనమాట. సో అలా వేడి నీళ్ళు ఇక్కడ కొంచెం వేసేసి తీసేద్దాం. సో దీనివల్ల కూడా మనకు కొంచెం చల్లగా కూడా బాగుంటుంది. మనకి డెఫినెట్లీ ఆకుకూరలు కూడా చాలా ఆల్కలైన్గా ఉంటాయి, అంటే ఏ అసిడిటీ అవి రాకుండా కూడా ఉంటుందన్నమాట. అందుకని జస్ట్ జ్యూసెస్లో వాటిలో ఎక్కువగా వేసుకుంటాం, పాస్తాలో ఎక్కువగా వేసుకుంటూ ఉంటాము. సో పాలకూర అనేది సాలెడ్లా తీసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో చక్కగా అలా కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ హాట్ వాటర్లో వేయడం వల్ల కొంచెం నేనేంటంటే ఇలా తీసుకోవడం ప్రిఫర్ చేస్తాను. చాలా మంది ఇంకొంచెం సేపు కుక్ చేస్తారు కూడా, సో దట్ ఇంకా సాఫ్ట్గా ఉండేలాగా. సో ఇక్కడ ఏంటంటే నేను ఇంతవరకు సోక్ చేసి సరిపోతుంది అండ్ ఇక్కడ సపరేట్ చేసేస్తాను. నేను కావాలంటే కొంచెం సేపు కుక్ చేసి కూడా తీసుకోవచ్చు, అప్పుడు ఇంకా మనకి చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది. సో ఇలా చక్కగా మొత్తం పాలకూర సపరేట్ చేసేస్తాను. ఓకే, తర్వాత దీంట్లోకి ఉల్లికాడలు వేసుకుందాం మనము. సో కొన్ని ఉల్లికాడలు, కొంచెంగా ఉప్పు, మరి ఎక్కువ ఉప్పు వేయాల్సిన అవసరం లేదు దీంట్లో. తర్వాత వేయించిన నువ్వులు, కొంచెంగా నువ్వుల నూనె, ఓకే, అండ్ వెల్లుల్లి, 2 వెల్లుల్లి రెబ్బలు మనము దంచి వేసేసుకుందాము, అప్పుడు ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. ఓకే, సో కొంచెం ఏంటంటే మామూలుగా మనము హిమాలయన్ సాల్ట్ ఇప్పుడు హెల్తీగా మనం చక్కగా అన్నిట్లో వాడుతూ ఉన్నాము, రాక్ సాల్ట్ వాడుతూ ఉన్నాము, అలాగే కొంచెంగా వేసుకుందాము రాక్ సాల్ట్. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసేద్దాం. సో అలా ఒక్కసారి మిక్స్ చేసేసి సర్వ్ చేసేసుకుందాం. సో ఈ నువ్వుల నూనె, నువ్వులు ఈ కాంబినేషన్ కూడా చాలా మంచిది అండ్ ఇది ఒక సాలెడ్ డ్రెస్సింగ్ లాగా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో అలా పాలకూర సాలెడ్ వేసేసుకున్నాము అండ్ కొంచెంగా నువ్వులు పైనుంచి కూడా వేసుకుందాము, లేదా పక్క నుంచి కూడా వేసుకోవచ్చు. ఓకే, సో చాలా చక్కగా ఆకుకూరతో సాలెడ్ చేసుకున్నప్పుడు ఇలా కొంచెం క్వాంటిటీలో మనం తీసుకున్నామంటే ఇంకా మంచిది. దాంతోపాటు నువ్వులు వేసుకున్నాం కూడా కాబట్టి క్యాలరీస్ మనకి హెల్దీ ఫ్యాట్స్ నుంచి బాగా వస్తున్నాయి. తప్పకుండా ఫాలో అయిపోండి. సో గుడ్ ఫుడ్, మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. నమస్తే.